ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 వెరీ వెరీ డిసప్పాయింటెడ్. సీజన్ 1 బ్లాక్ బాస్టర్. సీజన్ 2 దానికి 2 టైమ్స్ 3 టైమ్స్ చెప్పుకోవచ్చు, అంతకంటే పెద్ద బ్లాక్ బాస్టర్ అంట. సీజన్ 3కి వచ్చేసరికి భయ్యా సీజన్ 3 మాత్రం పెద్ద డిసప్పాయింట్ అని చేసింది అని చెప్పొచ్చు. ఆ రెండింటిని చూస్తుంటే ఒక ఫీల్ ఉంటుంది, అసలు ఏం జరగబోతుంది, ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుంది, అసలు ఎలా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి దాని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు, ఎలా కంట్రీని సేవ్ చేస్తారనే టెన్షన్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి అసలు వెరైటీగా మొత్తం చేంజ్ చేసేసారు స్టోరీ. థర్డ్ కేసు వెరైటీగా ఉంటుంది అనుకుంటున్నాను, కానీ ఇది శ్రీకాంత్ తివారీ ఎస్కేపు ఇదే ఉంది. ఇక ఇంకో ప్రాబ్లం తీసుకొచ్చి పెట్టారు, కానీ అది అసలు అర్థం కావట్లేదు. నార్త్ ఈస్ట్ అంటారు, డ్రగ్ స్మగ్లింగ్ అంటారు, దాని తర్వాత ఇంకోటి డీల్ ఏదో అంటారు. అసలు క్లారిటీ లేకుండా కేసులో అసలు ఏం తెలియకుండానే అసలు రన్ అవుతుంటుంది. చూసేటోళ్ళకి అసలు అర్థం కాదు. ఫస్ట్ సెకండ్ ఎపిసోడ్కి వచ్చేసరికి ఇంకా స్టోరీ స్టార్ట్ కాలేదేమో అనుకున్నా. అసలు ఇంకా స్టోరీ ఎక్కడా స్టార్ట్ అవ్వట్లేదు. అసలు 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. 7 ఎపిసోడ్స్ అయిపోవడానికి టైం పట్టిందనమాట. అసలు చూడగలుగుతానా అనిపించింది. 7th ఎపిసోడ్ అయితే చాలా కష్టం మీద అనిపించింది. ఏమి ఇక్కడి వరకు వచ్చింది సిరీస్, అసలు ఎక్కడ స్టోరీ కనిపించట్లేదు అనిపించింది. అందుట్లో అయితే అంతగా లేదు. అండ్ ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ రైటింగ్ కూడా అంతగా సెట్ అవ్వలేదు. ముఖ్యంగా చెప్పాలంటే యాంటాగనిస్ట్ క్యారెక్టర్ అయిన రుక్మా అనే క్యారెక్టర్ మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ క్యారెక్టర్ కూడా బాగుంటుంది. ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఏదో జరగబోతుంది కేసులో అని అనిపిస్తుంటుంది. అదొక్కటి చాలా బాగుంది, బట్ కేసే అంతగా బాగాలేదు. అండ్ యాక్టింగ్ వైజ్ మనోజ్ వాజ్పేయి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 1-2 లాగానే చాలా బాగా యాక్ట్ చేశాడు. అండ్ ప్రియమణి నెక్స్ట్ మిగతా క్యారెక్టర్స్ బాగున్నాయి, వాళ్ళకు పర్ఫార్మెన్స్ బాగానే చేశారు. అండ్ బీజిఎం వైజ్ పర్లేదు, కానీ స్టోరీలోనే ఏం లేదు కాబట్టి అంతగా వర్కౌట్ అవ్వదు. మీరు ఒకవేళ సిరీస్ చూసి ఉంటే మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా రివ్యూ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.